పౌలోమి ప్రీమియం హై రైజ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ పౌలోమి ఫ్లోరిక్ ప్రారంభోత్సవంతో బెంగళూరులోకి వ్యూహాత్మకంగా ప్రవేశాన్ని ప్రకటించిన పౌలోమి ఎస్టేట్స్ 2 దశాబ్దాలుగా వారసత్వాన్ని కలిగి ఉన్న హైదరాబాద్ ప్రధాన కార్యాలయం కలిగిన రియల్ ఎస్టేట్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పౌలోమి ఎస్టేట్స్ ఉత్తర బెంగళూరులోని తరిసంద్రంలో ఉన్న ప్రీమియం హై రైజ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ పౌలోమి ఫ్లోరిక్ను ప్రారంభించడంతో బెంగళూరు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించినట్లు నేడు ప్రకటించింది. Bangalore, when you compare to west of Hyderabad now, with the recent auctions, land prices have really gone through the roof, right? So comparatively, Bangalore land is still cheaper. That's one. But apart from that, I think rest of the costs are more or less similar. One. Okay. With regard to number of approvals, definitely Bangalore has a little more challenge. We need a lot more approvals when we compare to Hyderabad. Hyderabad is much quicker. Okay. We have the B-Pass and the building pass, right? The online system, which is much more quicker compared to Bangalore. Bangalore, it still requires a lot of approvals. For example, they still require BSNL approval. Oh, right. ఈరోజు మనం బెంగళూరు ప్రాజెక్ట్ మేము ఏదైతే లాంచ్ చేయబోతున్నామో దాని గురించి మనం ఈ ప్రెస్ మీట్ అనేది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ మీట్ మనం మెయిన్లీ ఫర్ లాంచ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇన్ అప్కమింగ్ లాంచ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్ బెంగళూరు అండి. ఇది మనకు నార్త్ బెంగళూరులో లాంచ్ చేస్తున్నాము. ఇది ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అవ్వబోతుంది అండ్ వెరీ అంటే అప్ మార్కెట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ అండి ఇది. అంటే మనం నార్త్ బెంగళూరులో మనం సెలెక్ట్ చేసుకున్న లొకాలిటీ కూడా చాలా ఐటీ హబ్స్కి చాలా దగ్గరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెట్రో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్న లొకాలిటీ ఇది. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి దాదాపుగా పర్మిషన్స్ అన్నీ వచ్చాయి ఎక్సెప్ట్ మనకు రెరా ఒకటి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది ఈ నెలాఖరులోపు మనకు రెరా అప్రూవల్ కూడా వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో ఇది రాగానే ఇమీడియట్గా మేము ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాము. బేసికలీ ఇవి 3 BHK అపార్ట్మెంట్స్ అంటే డిఫరెంట్ కన్ఫిగరేషన్స్లో అంటే డిఫరెంట్ ఫెసిలిటీస్తో 3 బెడ్రూమ్స్తో కూడిన అపార్ట్మెంట్స్ ఉండబోతున్నాయి ఈ ప్రాజెక్ట్లో. ప్రాజెక్ట్ మొత్తం విస్తరణ వచ్చి 9 ఎకరాలండి. సో 100 crores. Out of which we've already invested about 250 crores అండి. Balance through sales and financial institution support తోని Bangalore market general stable market అండి. Compared to Hyderabad where we seeing a little bit of slowdown, Bangalore ఎప్పుడు జనరల్ స్టడీనే ఉంటుంది. ఈ మధ్యలో ఏంటంటే నార్త్ బెంగళూరు కొంచెం బాగా పికప్ అయింది లాస్ట్ ఒక 2 yearsలో. సో ఈ ప్రాజెక్ట్ కూడా ఏదైతే మనం లాంచ్ చేయబోతున్నామో ఇది నార్త్ బెంగళూరునే లాంచ్ చేస్తాం. సో అతి త్వరగా మోస్ట్ ప్రాబ్లీ 1 week 10 days లోపలనే లాంచ్ చేయబోతున్నాం. సో హైదరాబాద్లో ప్రస్తుతానికి అయితే మనకు 2 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి. హైదరాబాద్లో పలాజో అనే ఒక ప్రీమియం ప్రాజెక్ట్ నడుస్తుంది. అది మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ మిడ్ వరకు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. ఒక ఐటీ